హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న టీజర్ అయితే రానే వచ్చేసింది. హరిహర వీరమల్లు, మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు అయితే రానే వచ్చేసింది. సో ఈ మూవీ అయితే ఎప్పటి నుండో తీస్తూనే ఉన్నారు. అంటే మనకైతే చిన్న చిన్న పోస్టర్స్ కానివ్వండి, చిన్న చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తూనే ఉన్నారు, కానీ మనకైతే అంత హైప్ అయితే రాదు. సో ఇప్పుడైతే టీజర్ అయితే రిలీజ్ అయింది. సో నాకైతే అంత టీజర్ అయితే నేను అన్నాను, కొంచెం గ్లిమ్స్ లాగా అయితే అనిపించింది. ఎందుకంటే 1 మినిట్కి ఎక్కువ అయితే ఇది రిలీజ్ చేయడం అయితే జరగలేదు. సో మనకు ముందుగా ఈ గ్లిమ్స్ ఈ టీజర్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో ఇందులో వచ్చేసి కొంచెం మనకి హైదరాబాద్లో నవాబ్ కాలంలో ఎలా ఉండేవారు, సో అదైతే మనకి ఇందులో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి అయితే మనకి 5 లాంగ్వేజెస్లలో అయితే ఇదైతే తీయడం అయితే జరుగుతుంది. ఆయన ఈ మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఆయన మూవీ అయితే ఎప్పటి నుండో తీయడం అయితే జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ టీజర్లో చూసుకున్నట్లయితే కనుక అందులో కొంచెం ఆ కత్తి బట్టి నరకడం కానివ్వండి, అలా ఆ టైప్లో అయితే మనకు ఫైరింగ్ లాంటివి అయితే ఏం లేదు. అండ్ ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి బాబీ డియోల్ ఉండడం. సో ఆల్రెడీ ఎనిమల్ మూవీలో బాబీ డియోల్ అయితే ఎంతోమంది ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకున్నాడు. అతని యాక్టింగ్తో కానివ్వండి, అతని ఫైటింగ్ అట్లా. సో ఎంతోమంది ఫ్యాన్స్ని అయితే ఆకట్టుకున్నాడు. ఆయన ఇందులో కూడా బాబీ డియోల్ అనే వ్యక్తి అయితే సో ఇందులో కూడా చాలా పెద్ద విలన్ లాగా అయితే మనకి అనుకోవచ్చు. ఆయన చాలా బాగా ఉంది టీజర్ అయితే. ఆయన కొంచెం మనకి ఇంకొంచెం హైప్ ఇస్తే బాగుంటుండే, అంటే ఆ బేస్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అది ఇంకొంచెం హైప్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుండే. అండ్ దీనికోసం ఎంతోమంది అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు, కానీ మనం ఊహించినంత మాత్రం రిలీజ్ చేయడం అయితే జరగలేదు. అంటే కొంచెం ఒక్క డైలాగ్ పెట్టినా బాగుంటుండే. మన పవన్ కళ్యాణ్ గారిది ఒక్క డైలాగ్ ఉన్నా కానీ కొంచెం హైప్ అయితే అవుతుండే, కానీ ఒక డైలాగ్ కూడా ఇవ్వకుండా జస్ట్ ఒక ఫైటింగ్తోనే క్లోజ్ చేశారు. సో ఇంకొంచెం ఆ డైలాగ్స్ కానివ్వండి, అంటే చిన్న చిన్న అదేదైనా సాంగ్స్ కానివ్వండి, లేకపోతే అని అలాగే ఎంట్రీ చూసుకున్నట్లయితే కనుక ఎంట్రీ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కానీ కొంచెం రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎలా అంటే మనకి గౌతమ్ పుత్ర శాతకర్ణి ఏదైతే ఎంట్రీ ఉందో మన బాలకృష్ణది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొంచెం అదే ఎంట్రీ అయితే అనిపిస్తుంది. అంటే అక్కడ షిప్లో ఎంట్రీ ఇస్తాడు, అంటే అదే చెప్పులు వేసుకొని సేమ్ అదే డ్రెస్సింగ్తో. సో అలా అయితే ఎంట్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో సోషల్ మీడియాలో అయితే అలాంటి రూమర్స్ అయితే చేస్తున్నారు, సేమ్ అదే ఎంట్రీ ఉంది, ఇంకొంచెం వేరే ఎంట్రీ పెడితే బాగుంటుండే మన క్రిష్. ఇది వచ్చేసి అయితే మనకి క్రిష్ డైరెక్షన్లో అయితే రావడం అయితే జరుగుతుంది మూవీ అయితే. సో డైరెక్షన్ అయితే చాలా బాగుంది, కానీ దీనికి అయితే కొంచెం అంటే అందులో కూడా క్రిషే డైరెక్టర్ కాబట్టి సో కొంచెం ఇంకొంచెం ఎంట్రీ కానివ్వండి, ఆ డైలాగ్ ఏదైనా ఫైటింగ్ కానివ్వండి ఏదైతే ఉందో ఇంకొంచెం చేంజ్ చేసి ఇంకొంచెం హైప్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. టీజర్ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీకు ఆ లుక్స్ కానివ్వండి, ఆ ఫైటింగ్ కానివ్వండి, సో అదేమనుకుంటున్నారు అని కామెంట్ చేయండి. అలాగే ఇంత లేట్ కావడానికి కారణం అయితే సో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ మధ్య ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎలక్షన్ సీజన్లో కూడా చాలా బిజీ అయితే అయిపోయాడు. అంటే నియర్లీ 2 years నుంచి అయితే చాలా బిజీ ఉన్నాడు. అండ్ అలాగే ఇంకా ఎన్నో మూవీస్ అయితే పెండింగ్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి. అలాగే సో ఆల్మోస్ట్ అయితే మూవీ అయితే కంప్లీట్ అయినట్టే, కానీ ఇది వచ్చేసి చాలా రోజుల నుంచి అయితే మూవీ అయితే తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా అయితే మూవీ అయితే రాబోతుంది. అండ్ మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ముందు అయితే చూడాలి. ఇంకొంచెం హైప్ అయితే కావాలని అయితే ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ ముందు అయితే ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే చూడాలి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.